హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత లోకిరెడ్డి. 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్లో టుడే వచ్చి డే 2. డే 1 అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో డే 2 వచ్చి ఒక వ్లాగ్ టైప్లో తీశాను. అంటే డే 2లో నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటాను, ఏమేమి డ్రింక్స్ తీసుకుంటాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వ్లాగ్ టైప్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంక నుంచి డే 3 డే 4 అనేది వ్లాగ్ టైప్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే నేను ఏం ఫుడ్ తీసుకుంటాను అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో డే 2లో ఏం ఫుడ్ తీసుకున్నాను చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే మెంతి వాటర్ తాగుతున్నాను. ఈ మెంతులు నేను నైటే నానపెట్టేసుకుంటాను. డైలీ అయితే మెంతులు తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు చియా సీడ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఫస్ట్ మేతి సీడ్స్ తీసుకుంటున్నాను. ఒక 10 డేస్ మెంతి సీడ్స్ తీసుకొని ఒక 10 డేస్ చియా సీడ్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో మెంతులు మనకి హెయిర్ గ్రోత్కి మంచిగా పనికొస్తుంది. సో మెంతి వాటర్ తాగేసిన తర్వాత బీసీసీ జ్యూస్ చెప్పాను కదా లాస్ట్ షార్ట్ వీడియోలో, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ 3 కలిపి జ్యూస్ చేసుకుంటాను. సో ఈ జ్యూస్ మా బాబుకి, మా హస్బెండ్కి కూడా ఇస్తాను. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తాను. బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ 3 వేసేసి కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టుకేసుకొని స్ట్రైన్ చేసుకోవడమే. మీరు ఇందులో కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల మన హెయిర్కే కాదు స్కిన్కి కూడా చాలా మంచిది. ఇందులో బీట్రూట్, క్యారెట్ యూస్ చేసాం కాబట్టి హిమోగ్లోబిన్ పర్సెంట్ ఏమైనా తక్కువ ఉన్నా పెంచుతుంది. అండ్ కుకుంబర్ యాడ్ చేసాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది డిక్రీస్ అవుతుంది. నా వరకు ఒక బాటిల్లో తీసి పెట్టేసుకొని మా బాబుకి అండ్ మా హస్బెండ్కి ఇచ్చేసాను. నేను ఈ బీసీసీ జ్యూస్ తర్వాత తీసుకుంటాను, సో అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చి ఆమ్లా, కరివేపాకు అండ్ జింజర్ వేసి చేసుకున్న జ్యూస్. ఈ జ్యూస్ తాగుతున్నాను. సో ఈ జ్యూస్ నేను ముందే ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఒక టీ గ్లాస్లో పోసుకొని క్యూబ్స్ లాగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఈ జ్యూస్ అనేది నేను ఆమ్లాస్ 1 కేజీ ఆమ్లాస్ అలా తెచ్చుకొని, కరివేపాకు అవన్నీ ఎక్కువ తెచ్చేసుకొని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను 1 వీక్ సరిపోయేటట్టు. ఆఫ్టర్ జ్యూస్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాదం పప్పులు తీసుకున్నాను, నానపెట్టుకున్న బాదం పప్పులు. అండ్ జుంబా క్లాస్కి వెళ్ళిపోయాను. జుంబా క్లాస్ నుంచి వచ్చినాక నా హెయిర్ కొంచెం స్వెట్ అయింది. సో హెయిర్ స్వెట్ అయింది కాబట్టి కొంచెం ఆరాలని చెప్పి ఫ్యాన్ కింద కూర్చున్నాను. అండ్ ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీసీసీ జ్యూస్ అనేది తాగుతున్నాను. అంటే నేను తీసుకున్న ఆమ్లా జ్యూస్కి బీసీసీ జ్యూస్కి మినిమం 1 అవర్ గ్యాప్ ఉంది మిడిల్లో. సో ఆ జుంబా క్లాస్కి వెళ్ళిపోతాను ఈ మిడిల్లో కాబట్టి జుంబా క్లాస్ నుంచి వచ్చినాక ఈ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత నా బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు పాలకూర ఆమ్లెట్, స్పినాచ్ ఆమ్లెట్ తీసుకుంటున్నాను. అందులోకి ఎక్కువ పాలకూర వేసుకుంటున్నాను. పాలకూరలో మంచిగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో పాలకూర మన డైలీ మన ఫుడ్లో ఫ్రై టైప్లో కానీ, పప్పు టైప్లో కానీ, లేకపోతే ఇలా ఆమ్లెట్ టైప్లో కానీ తీసుకున్నానంటే మన హెయిర్కి చాలా మంచిది. సో పాలకూర కొంచెం వేసుకొని, అలాగే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పాలకూర ఆమ్లెట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకున్నామంటే మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. సో నేను హెయిర్ కేర్ తీసుకుంటున్నాను కాబట్టి హెయిర్కి రిలేటెడ్గా ఏవైతే మంచివో ఫుడ్స్ అవే తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి వేసుకొని ఈ పాలకూర మనం ముందే మిక్స్ చేసుకున్నది, ఎగ్స్ పాలకూర మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. నాకు అంటే తక్కువ క్వాంటిటీ వేసుకుంటే నాకు ఎగ్ స్మెల్ వస్తుంది కాబట్టి, సో నేను ఆమ్లెట్ వైస్ కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకొని ఇలాగ స్పినాచ్ ఆమ్లెట్ అయితే నా బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత నేను నైటే హెర్బల్ షాంపూ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంట్లోనే షాంపూ ప్రిపేర్ చేసుకుందాం, ఆ షాంపూయే హెయిర్కి యూజ్ చేసుకుందాము, అప్పుడే ఎలాంటి కెమికల్స్ ఉండవు కదా అనే ఇంటెన్షన్లో నేనైతే రోస్మెరీ, మెంతులు, షీకాకాయ అండ్ కుంకుడుకాయలు అన్నీ వేసుకొని నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. ఎందులో సోక్ చేశానంటే మనము గంజి వంచుకుంటాం కదా అన్నం ఉడికేటప్పుడు, ఆ గంజిలో సోక్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ వాటర్ అంటే రైస్ గంజి అనేది ఉంటుంది కదా, అదైతే చాలా మంచిది హెయిర్కి. సో నైట్ ఆ గంజి తీసుకుని అందులో ఇవన్నీ వేసుకొని సోక్ చేసుకొని మార్నింగ్ ఒకసారి స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి షాంపూ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మర్చిపోయి చెప్పడం, ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేశాను నైట్. సో అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసుకోవాలనుకుంటున్నానో ముందు రోజు నైటే ఇలా నానపెట్టేసుకొని
కెమికల్స్ లేకుండా చూసుకుందామనే ఇంటెన్షన్లో ఇలా షాంపూ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు అలాగా షాంపూ కుంకుడుకాయలతో చేసేదాన్ని. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దాంట్లో ఉండే పల్ప్ అంతా పక్కన సపరేట్ చేసేసుకొని అందులో వాటర్ని వరకు తీసి పెట్టుకున్నాను. ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా షాంపూ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెయిర్కి ఆయిల్ పెట్టుకొని మంచిగా మసాజ్ చేసేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకున్నాను. చూసారుగా హెయిర్ అంటే చాలా సాఫ్ట్గా అయిపోయింది. కుంకుడుకాయలు యూస్ చేసినా కూడా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కాబట్టి హెయిర్ రఫ్ అవ్వదు. సో ఇలా హెడ్ బాత్ చేసేసి హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత హెయిర్కి ఇక్కడ లివాన్ సిరమ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. ఈ లివాన్ సిరమ్ నేను ఎప్పటి నుంచో యూస్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక్కటే నేను కెమికల్ ఏదైతే యూస్ చేస్తున్నాను అంటే ఈ లివాన్ సిరమే యూస్ చేస్తున్నాను. సో ఈ సిరమ్ నా హెయిర్కి బాగా సెట్ అయినట్టు అనిపించింది. సో అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను. మీ హెయిర్కి ఏ సిరమ్ అయితే సెట్ అవుద్దో అది యూస్ చేయండి. ఇలా సిరమ్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ డ్రై అయిపోకుండా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది. సో ఇలాగా లివాన్ సిరమ్ తీసుకొని హెయిర్కి అంటే రూట్స్కి పెట్టకూడదు. సో హెయిర్ ఎడ్జెస్ ఉంటుంది కదా, దాని వరకు సిరమ్ అప్లై చేసుకొని ఒక్కసారి కోమ్ చేసుకోవాలి, అంతే. మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు నా హెయిర్ ఎంత సాఫ్ట్గా ఎంత సిల్కీగా అయిపోయిందో. అంటే 1 వాష్కే ఇలా అయిపోయింది అని మాత్రం చెప్పలేను. నాకు కొంచెం సాఫ్ట్గా అయినట్టు నాకే అనిపించింది. సో మన ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడే మనకి హెయిర్ గ్రోత్కి మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది వచ్చి నా డే 2 ఆఫ్ 30 days హెయిర్ కేర్ ఛాలెంజ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.